వాళ్ళకి అనునిత్యం చేదోడు వాదోడు ఉంటాం మేము, వాళ్ళ బాధ వింటాం మేము. ఎవడెవడైతే అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నాడో బీఆర్ఎస్లో, ఎవరైతే ఓడిపోయినటువంటి బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ని ఫస్ట్ తీసి పక్కన పెట్టండి. కొత్త వాళ్ళకు టికెట్లు ఇవ్వండి, కొత్త వాళ్ళకు పార్టీని అప్పచెప్పండి, కొత్త దళాన్ని తీసుకురండి. ఓకే, అప్పుడు మీ పార్టీ గ్రాఫ్ మొత్తం పెరుగుతుంది, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు ప్రాబ్లము? కాంగ్రెస్ ఎట్లనైతే బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయో, మళ్ళా చెప్తున్నా, ఎట్లనైతే బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయో, ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ గ్రాఫ్ ఇట్లా పెరిగింది. కానీ అంతకు మించి నెక్స్ట్ లెవెల్కి ఎందుకు పోతలేదు? ఇక్కడ వరకు వచ్చినటువంటి బీఆర్ఎస్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్కి ఎందుకు పోవట్లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు మారుస్తలేరు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంటే ఎవరు? కేసీఆర్ కాదు. ఎవరైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పాతగా టికెట్లు తెచ్చుకొని మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళట మైకులు పట్టుకొని వాళ్ళ నియోజకవర్గాలలో పార్టీ ఆఫీసులలో కూర్చొని మాట్లాడుతుంటే ప్రజలకు ఓరికి నచ్చుతలేదట కేటీఆర్ గారు. అంటే దాని అర్థమైంది, మళ్ళా అదే పాత చింతకాయ ముఖాలు, ఓడిపోయినటువంటి వాళ్ళ ముఖాలు చూడడానికి ప్రజలు ఆ నియోజకవర్గాలలో ఇష్టపడట్లేదు. ప్రజల మధ్యలో ఉండి కొద్దో గొప్ప పేరున్నటువంటి వాడు, సోషల్ సర్వీస్ చేసేటువంటి వాడు, అనిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డబ్బులు లేకపోయినా పర్లేదు, వాళ్ళ దగ్గర ప్రజాబలం ఉండాలి. డబ్బు లేకపోయినా పర్లేదు, మీకు డబ్బుల కొదవా, తీసుకోండి పార్టీలోకి, ఇవ్వండి పదవి. మళ్ళా పాత చింతకాయ పచ్చళ్ళను పెడితే గనక ఎవరు కూడా బీఆర్ఎస్ని హక్కున చేర్చుకోరు. చేసిన తప్పే మళ్ళా చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. నో డౌట్ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, నో డౌట్ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. కానీ పెరిగింది అక్కడనే ఆగిపోయింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇక్కడనే అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే దమ్మున లీడర్లు ఎవరు కనబడతలేరు. ఎవరు కనబడతలేరు పార్టీలా? ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక లేకపోతే కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళ ఎవరు కనబడతలేరు. అవినీతి పరులు ఎక్కువైపోయినారు మీరు పార్టీలో. సో మళ్ళీ వాళ్ళ ముఖాలు చూడడం ప్రజలు ఎవరికి కూడా ఇష్టం లేదు. దాని అర్థం ఏంటి? కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళని తిరగమని చెప్పండి. మీరు అది చేయనంతటి కాలం మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే పబ్లిక్ అలసిపోయినారు సార్, ఏ పార్టీ స్టాండ్, ఏ పార్టీ నమ్మేటట్లేదు. దానికి రిజల్ట్ నేను చెప్పాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో బ్యాలెట్ బాక్సులు మార్చకపోతే గనక, మళ్ళా చెప్తున్నా ప్రజలారా, ఒకవేళ అధికార పార్టీ పట్టభద్రులు ఎన్నిక నిర్వహిస్తోంది కాబట్టి ఈ అధికార పార్టీకి అనుకూలంగా బ్యాలెట్ బాక్సులు తారుమారు చేసే అవకాశం ఉంటే తప్ప వీళ్ళు అధికారంలోకి ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో వీళ్ళు గెలవరు. పబ్లిక్ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఇండిపెండెంట్లకు మా పట్టభద్రులు ఓటేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. ఎక్కువ ఎవరో పేరు వినబడుతుంది, బీఎస్పీ పార్టీ అతని పేరు ఎక్కువ కొంచెం వినబడుతూ ఉంది. ఆ తర్వాత బక్కా జడ్సన్ గారి పేరు వినబడతా ఉంది. సో ఇట్లా అంటే వెక్స్ అయిపోయి ఉన్నారు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ. పబ్లిక్ ఈ మూడు పార్టీలను నమ్మే ప్రసక్తి అనిపించట్లేదు. దానికి కారణం పార్టీ నాయకత్వం, దానికి కారణం కొత్త లీడర్లు లేకపోవడం. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేయలే, కానీ బీజేపీ కాంగ్రెస్ను కూడా నమ్మట్లేదు. ఎందుకంటే బీజేపీలో ప్రశ్నించే గొంతుక మూగబోయింది. మాట్లాడేటోళ్ళని తీసుకెళ్ళి సెంట్రల్ మినిస్టర్లను చేసిండ్రు. వాళ్ళు దునియా మొత్తం చుట్టాలి, ఇండియా మొత్తం తిరగాలి, అన్నీ తెలుసుకోవాలి, అక్కడ అన్నీ కూడా సహాయక శాఖ మంత్రిగా ఉండాలి. సో ఇవన్నీ చేయాలన్నప్పుడు తెలంగాణని ఎక్కువ అడ్రస్ చేసి మాట్లాడలేరు.
ప్రశ్నించలేరు. మిగతా లీడర్లు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. సో బీజేపీ క్యాడర్లో జోష్ వస్తలేదు. దానికి తోడు బీజేపీ వాళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోయి టికెట్ అమ్ముకొని ఎవరినో తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. అంజిరెడ్డి అనే పర్సన్ ఎవరు అనేది ఎవరికి తెలియదు, ఒక పట్టణచేరులో తప్ప. పట్టణచేరులో కూడా కొంతమందికే తెలుసు. ఈ అంజిరెడ్డి అనే వ్యక్తి, అంజిరెడ్డి గారు ఎవరికి కూడా తెలియదు. నిజామాబాద్లో తెలియదు, ఆదిలాబాద్లో తెలియదు, కామారెడ్డిలో తెలియదు. పార్టీని చూసి ఆయనకు వచ్చే ఓట్లు కూడా మా మోడీ గారిని చూసి ఓట్లు వేస్తారు తప్పితే ఈయన అంజిరెడ్డికి వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ అయితే లేదు. ఓకే, వేసే ఓట్లు కూడా మా మోడీజీని చూసేస్తారు, మా మోడీ గారిని చూసి ఓట్లు వస్తాయి. బట్ ఈయనను చూసి మాత్రం ఎవరు ఓట్లు వేయరని మరొకసారి గుర్తు చేసుకోవాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా, ప్రజలు పార్టీల పట్ల, ముఖ్యమైనటువంటి పార్టీలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో, సో ఎవడొచ్చినా మాకేంది, మా బతుకులు మారుతాయా, ఆర్తాయా తీర్తాయా, ఎవడొచ్చినా అంతే అని పబ్లిక్ మాట్లాడుతున్నారు. అంటే మీ పార్టీలకు ముందు మనుగడ ఉంటుందా? తెలంగాణలో ప్రజలు నమ్ముతారా? ఎందుకంటే మా తెలంగాణ పౌరుషాల అడ్డ, మా తెలంగాణ గడ్డ పౌరుషాల అడ్డ. ఒక్కసారి పౌరుషానికి పోయిండ్రంటే వాడవడు వీడవడు ఎవడవడు అని కూడా ఎవరు చూడరు. అట్లుంటుంది మాతోని, మా తెలంగాణలో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక నాయకుడు ఎవరైనా సరే తెలంగాణని మోసం చేయాలని చూస్తే ఇక వాళ్ళు సహించలేరు, వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ కోపాలకి గురవ్వాల్సిందే. ఏమొచ్చినా బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఎవడెవడిని కాపాడలేరు. ఒక్కసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు, మూడోసారి నమ్ముతారు, నాలుగోసారి నమ్ముతారు, ఐదోసారి నమ్ముతారు, ఆరోసారి ముఖం మీద తు అని ఉమ్ముతారు సార్.